నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఉత్సాహంగా ఊరూరా మెగా పేటీఎం ఆత్మీయ సమావేశాలు. శృంగవృక్షంలో విద్యార్థులతో యనమల దివ్య ముఖాముఖి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. ఐపోలవరం మండలంలో విద్యార్థులకు కలెక్టర్ కిట్స్ పంపిణీ. తుని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ విప్. యనమల దివ్యకు వైద్య బృందం ఘన స్వాగతం. తుని నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలు పండుగ వాతావరణంతో సందడిగా కనిపించాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశాలు ఉత్సాహంగా జరిగాయి. తొండంగి మండలం శృంగవృక్షం జడ్పీ హైస్కూల్లో జరిగిన పేటీఎం ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య హాజరయ్యారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ముచ్చటించిన యనమల దివ్య విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు అందిస్తోందన్నారు. విద్యారంగంలో సమూల సంస్కరణలు అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం గ్రామీణ విద్యార్థులకు బంగారు భవిష్యత్తు కల్పించే విద్యా ప్రణాళికలు అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా చంద్రబాబు ఆలోచనలతో విద్యారంగంలో పెను మార్పులు తీసుకొచ్చారన్నారు. తల్లికి వందనం, నాణ్యమైన విద్య, మధ్యాహ్నం భోజనం, ఉచితంగా యూనిఫామ్లు, పాఠ్యపుస్తకాలు అందజేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం లేకుండా అనేక ప్రోత్సాహకాలను అందజేస్తుందని తొండంగి మండలం శృంగవృక్షం జడ్పీ హైస్కూల్లో జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆమె చెప్పారు. హెచ్ఎం సత్యనారాయణ పర్యవేక్షణలో స్కూల్ కమిటీ చైర్మన్ గంగాధర్ అధ్యక్షతన జరిగిన మెగా పీటీఎం ఆత్మీయ సమావేశానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్యకు విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. తొలుత సరస్వతీమాత విగ్రహానికి పూలమాలలు వేసిన ఆమె జాతీయ నేతలకు ఘన నివాళి అర్పించారు. పండుగ వాతావరణంలో జరిగిన పీటీఎం ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ఆద్యాంతం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో గడిపారు. తల్లికి వందనం అందరికీ పడ్డాయా? అందరికీ పడ్డాయా? ఒక్కొక్కరికి మీకు ఎంత పడ్డాయమ్మా? ఎంతమంది పిల్లలు? ఇద్దరా? కూర్చోమ్మా, కూర్చో, పర్లేదు. ఇద్దరు పిల్లలకి 26,000. ఇంతకుముందు ఎలా వచ్చేది? యనమల దివ్య ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ తరహాలో సృజనాత్మకత, గుణాత్మక విద్యను అందిస్తుందని, పోటీతత్వం అలవర్చుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు. తల్లికి వందనం అందిపుచ్చుకున్న తల్లిదండ్రులు ఎమ్మెల్యే యనమల దివ్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమతి యనమల దివ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల కోసం కొంత సమయం కేటాయించి వారి చదువు, సంధ్యలపై అబ్జర్వ్ చేయాలని సూచించారు. మెగా పీటీఎం సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా భోజనాలు వడ్డించారు. అంతకుముందు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ కార్యక్రమంలో దూలం అప్పారావు, చొక్కా అప్పారావు, భైరవజ్జుల చందు, కోడా వెంకటరమణ, బంటుపల్లి అన్వేష్, పక్కుర్తి వంశీ, జనసేన చక్రవర్తి, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ తదితర అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ పేరెంట్స్ చాలా మంది వచ్చారు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను నేను పేరెంట్స్ని. తాతగారు కూడా వచ్చారు. తాతగారు మీ మనోడు ఉన్నారా? మనోరాళ్ళ కోసం వచ్చారా మీరు? మనోడు కోసం, మనోరాళ్ళ కోసం మీరు వచ్చింది? మనోడా? మనోడు చాలా అదృష్టవంతుడు. మనోడు కూడా చాలా సంతోషదాయకం. నేను కూడా ఒకసారి మా నాన్నగారిని మా పిల్లలకి పంపించడం జరిగింది. ఆ సందర్భం గుర్తు చేసుకున్నాను ఒకసారి. అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ చాలా కన్నుల పండగగా ఇవాళ నిజంగా మెగా పీటీఎం అనేది నిర్వహించారు. పిల్లలు కూడా చాలా బాగా ఇంగ్లీష్లో మాట్లాడటం కానివ్వండి, ఇది మన డాన్స్ పర్ఫార్మెన్స్ కానివ్వండి, డ్రగ్స్ గురించి ఆ పిల్లడు ఎంత చక్కగా, అసలు ఏం భయం లేకుండా చక్కగా మాట్లాడాడు ఆ ఏజ్కి. వెరీ నైస్. స్కూల్ ఎంతగా పిల్లల్ని ఎంతలాగా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఒక వృత్తిలో బాగా వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళ వృత్తికి న్యాయం చేస్తున్నారని నాకు ఈ సందర్భంగా అర్థమైంది. రియల్లీ ఐ ట్రూలీ అప్రిషియేట్ హెడ్ మాస్టర్ గారు, అలాగే స్టాఫ్ అందరినీ కూడా ఐ ట్రూలీ అప్రిషియేట్. అలాగే ఇక్కడ పిల్లల తల్లులు కూడా చాలా డెడికేటెడ్గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఒక ఉన్నత స్థితికి చేర్చాలి. రేపు పొద్దున్న పిల్లలే మన దేశాన్ని నడిపించే వాళ్ళు కాబట్టి వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్క తల్లి కూడా తండ్రి కూడా చాలా డెడికేటెడ్గా వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్కి పంపించి వాళ్ళని మంచి వృత్తిలో తీసుకురావాలని ఒక ఆశ ఈ స్కూల్ ద్వారా వారికి నెరవేరుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నేను కూడా చాలా ఇంతకుముందు వచ్చిన కాడికి ఇప్పటికీ ఈ స్కూల్ చాలా డెవలప్ అయింది. నిజంగా చెప్పాలంటే నేను వచ్చినప్పుడు అక్కడంతా తుప్పలు అన్నీ ఉండేవి. మొదటి సంవత్సరంలో ఎంకైన తర్వాత మొదటి సంవత్సరంలో వచ్చినప్పుడు ఇప్పుడంతా కూడా క్లీన్ చేసి నీట్గా కాంపౌండ్ వాళ్ళు కూడా అది కూడా కట్టించాము.
చాలా బాగా డెవలప్ చేశాము ఈ స్కూల్ని. అలాగే ఈ స్కూల్ లీప్ స్కూల్ లాగా డెవలప్ అవడం నిజంగా ఒక ఫ్యూచర్లో ఈ స్కూల్ ఎలా ఉంటుందో నేను ఊహించగలను. నేను ఎందుకంటే ఆ నిడమనూరులో స్కూల్ నేను చూశాను, ప్రత్యేకంగా వెళ్ళలేదు కానీ నేను కూడా మీలానే యూట్యూబ్లో అలాగే చూశాను. చాలా బాగా అసలు ఇది మన ఆంధ్రప్రదేశ్లో మన స్కూలేనా అన్న విధంగా చాలా బాగా ఒక హిల్ స్టేషన్ లో స్కూల్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడు మన చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తా ఉండేవాళ్ళు, నిన్ను ఇక్కడ కాదు షిమ్లాలో వేసేది వాళ్ళము, ఇక్కడ అక్కడ చదివేదాన్ని కానీ మీ అమ్మ వద్దండి, అందుకే నేను వేయలేకపోయాను నేను హాస్టల్లో అని చెప్పేసి అని. నాకు నిజంగా ఆ స్కూల్ చూడగానే షిమ్లాలో వాటిలో స్కూల్ చూడగానే హిల్ స్టేషన్ స్కూల్స్ అంటారు వాటిలో అన్నిటినీ కూడా, అవన్నీ ఆ తరాలో కూడా ఆ నిడమన స్కూల్ అనేది తయారు చేశారు. ఊటీ స్కూల్ అంటారు, మీకు అందరికి పేరెంట్స్కి ఐడియా ఉంటుంటుంది. ఊటీ స్కూల్ అని మన చిన్నప్పుడు చెప్పేవాళ్ళు వాళ్ళు. అక్కడ చాలా విద్య కానీ ఏదైనా కానీ బోధన చాలా బాగా చేస్తారు. సో అలాంటి స్కూల్ మన నిడమానూరులో వచ్చింది. అలాంటి స్కూలే మన తొండై మండలంలోకి వచ్చిందంటే నిజంగా చాలా సంతోషదాయకం. రేపొద్దున మీరు ఊహించచ్చు, మీ పిల్లల అసలు ప్రగతి ఎలా ఉంటుందో మీరు ఇప్పటి నుంచే ఊహించవచ్చు, అంత బాగా ఉంది. నిజంగా మన హెచ్ఆర్డీ మినిస్టర్ లోకేష్ గారికి కానీ అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నిజంగా నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తున్నూరు నియోజకవర్గం అంతా కూడా ప్రత్యేకంగా తల్లుల తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు వారికి. ఎందుకంటే పిల్లల మీద ఇంత శ్రద్ధ చూపెడుతూ పిల్లలు నేటి పౌరులు అని చెప్పేసి పిల్లల మీద ఇంత శ్రద్ధ చూపెడుతున్నారంటే అసలు మీకే డిఫరెన్స్ ఇవ్వాలి. గత ప్రభుత్వంలో అసలు మీరు ఎప్పుడన్నా ఇలాంటిది ఏర్పాటు అయిందమ్మా? నిజంగా ఇవాళ నాకు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా సరే, టైం అవుతున్నా సరే, నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అంటే నాకు నిజంగా ఈ మెగా పీటీఎం అనేది ఒక బ్రేక్ లాగానే ఉండింది. నిజంగా నాకు రెగ్యులర్ వర్క్ నుంచి మీకు ఏమన్నా అనిపించిందమ్మా ఒక బ్రేక్ లాగా? నాకు చాలా ఆహ్లాదంగా ఉంది. ఇవాళ రిఫ్రెష్ అయ్యాను పిల్లలతో గడపడం కానీ టైం కానివ్వండి. వాళ్ళ ప్రోగ్రెస్ ఇవాళ నా నియోజకవర్గంలో ఇంత ప్రోగ్రెస్ లోకేష్ గారి అండతోటి ఇవాళ ఇంత ప్రోగ్రెస్ అవుతున్నారు పిల్లలు అంటే అది కళ్ళకి చూపెడుతుంటే అసలు నిజంగా మాకు అదొక ఉత్సాహం. ఇంకా బాగా చేయాలి ఈ స్కూల్ని, ఇంకా అదొక ప్రోత్సాహం అనమాట. సో ఇది ఒక చేంజ్ లాగా కూడా మెగా పీటీఎం మన రెగ్యులర్ షెడ్యూల్ లాగా కాకుండా కొత్తగా ఇది తీసుకొచ్చారు. మెగా పీటీఎం 0.4 ఇది 4వసారి జరపడము. కాబట్టి ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ నిలుస్తుంది. వాళ్ళ రెండు సమానమే అని చెప్పేసి పిల్లలు కూడా వాళ్ళే కితాబిస్తున్నారు. వాళ్ళకి అది ఫీలింగ్ కూడా వాళ్ళలో వచ్చేసింది, మా స్కూల్ గొప్పది అన్న ఫీలింగ్ ఇవాళ నేడు పిల్లల్లో మనం చూస్తున్నాం. ఎవరు మా ఫ్రెండ్స్ వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, నేను ఇక్కడ చదువుతున్నా అన్న ఫీలింగ్ కూడా పిల్లలకి లేదు. ఇవాళ నేను నిజంగా ఇవాళ ఈ స్కూల్లో చూసాను. ఇవాళ నిజంగా ఐ రియలీ అప్రిషియేట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ కి, హెడ్ మాస్టర్ గారికి రియల్లీ ఐ అప్రిషియేట్. చాలా డెడికేటెడ్ గా వాళ్ళు ఇవాళ పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఉన్న రిసోర్సెస్ కూడా మీరందరూ పేరెంట్స్ ని నా ఒకటే రిక్వెస్ట్, వాళ్ళ రిసోర్సెస్ అన్నిటిని కూడా బాగా ఉపయోగించుకోండి. ఉన్న టైంని పిల్లలు సగం టైం స్కూల్లో ఉంటారు, సగం ఇళ్లలో ఉంటారు. నాకు తెలుసు ఈ రోజుల్లో తండ్రి తల్లి ఇద్దరు వర్క్ చేస్తేనే మనకి ఇల్లు గడుస్తుంది. కాబట్టి తల్లి కూడా వర్క్ వెళ్తుంది. కాబట్టి బట్ సగం టైం మనం పిల్లలు స్కూల్లో ఉంటారు, సగం టైం ఇళ్లలో ఉంటారు. కాబట్టి తల్లి తండ్రి నిజంగా ఒక మీ 1 hour పిల్లలకి డెడికేట్ చేయండి, పంచుకోండి టైం పిల్లలకి డెడికేట్ చేయండి. స్కూల్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అట్టహాసంగా జరిగింది. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ప్రభుత్వ ఎమ్మెల్యే దాట సుబ్బరాజు ముఖ్య అతిథులుగా వీచేశారు. కలెక్టర్ ఎమ్మెల్యేకు ఘన ఎన్సీసీ విద్యార్థులు ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ కిట్స్ కలెక్టర్ ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. మెగా పీటీఎం సమావేశాల ద్వారా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య మరింత సమన్వయం ఏర్పడి ప్రతి విద్యార్థి విద్యా ప్రగతిని సమీక్షించే అవకాశం కలుగుతుందన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాన్ని సాధించాలని తల్లిదండ్రులు పిల్లల చదువుపై నిరంతరం శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు. వన్ డెసిగ్నేటెడ్ డే పెట్టుకొని అప్పుడు టీచర్స్ అలాంగ్ విత్ దెమ్ కూర్చొని డిస్కస్ చేసుకుంటే పిల్లలకి చాలా అవుట్పుట్స్ వస్తాయి. సో ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి ఇంట్రడ్యూస్ చేసిన P4 మార్గదర్శి యాక్టివిటీ. సో అందులో భాగంగా వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్. సో ఈ స్కూల్లో డ్యూరింగ్ సంక్రాంతి టైమ్స్లో, హాలిడేస్ టైమ్స్లో వన్ డెసిగ్నేటెడ్ డే ఎప్పుడైతే అందరు వస్తారో అప్పుడు ఒక రోజు ఇలాంటిది ఒక కార్యక్రమం పెట్టుకుంటే డెఫినెట్గా ఈ స్కూల్లో చదివే పిల్లలకి వాళ్ళ యొక్క నెక్స్ట్ కెరియర్లో ఎలా వెళ్ళాలి, ఎక్కడ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి ఈ వాంట్ టు బికమ్ అ సైంటిస్ట్ ఆర్ సంథింగ్, ఈ వాంట్ టు గో ఇన్ టు మెరైన్ ఇంజనీరింగ్, ఈ వాంట్ టు గో టు షిప్పింగ్, ఈ వాంట్ టు గో ఇన్ టు సమ్ అదర్ సెక్టార్స్.
సో ఆల్రెడీ ఆ సెక్టార్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉండే ఉంటారు అలంనైలో, ఇక్కడ చదువుకొని వెళ్ళే వాళ్ళు సెటిల్ అయి ఉంటారు దాంట్లో, ఆ సెక్టార్లో వాళ్ళు వచ్చి మీకు క్లియర్గా గైడ్ చేయగలుగుతారు. సో దట్ విల్ హ్యావ్ ట్రెమెండస్ ఇంపాక్ట్. సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో అట్లీస్ట్ ఒక డెసిగ్నేటెడ్ డే ఆ రోజు కనుక ఎవరైతే ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళు ఈ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఊర్లలోకి వస్తారో అప్పుడు ఈ ఒక రోజు డెసిగ్నేట్ చేసుకొని టీచర్స్ని, ఆ స్టూడెంట్స్ని, ఆ కన్సర్న్ పేరెంట్స్ని డిస్కస్ చేసుకుంటే డెఫినెట్గా చాలా హ్యాండ్ హోల్డింగ్ జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ ప్లానింగ్ టు డూ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎసెన్షియల్ అండి. సో అంటే జనరల్గా ఇప్పుడు పాస్ట్ ఒక 2 years డేటా తీసుకున్నాం. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది సైన్స్ స్ట్రీమ్ తీసుకుంటున్నారు, ఎంతమంది ఆర్ట్స్ స్ట్రీమ్ తీసుకుంటున్నారు. సో ఆ నెంబర్స్ ఆర్ వెరీ వెరీ డిస్టర్బింగ్. అంటే ఇప్పుడు ఒక 100 మంది 10th క్లాస్ పాస్ అయితే దగ్గర దగ్గర 75% బైపీసీ ఎంపీసీ తీసుకుంటున్నారు. కామర్స్ కానీ, హిస్టరీ కానీ, ఆర్ట్స్ కానీ ఆ సబ్జెక్ట్స్లోకి వెళ్ళట్లేదు. అండ్ ఈవెన్ వొకేషనల్ దాన్ని కూడా వెళ్ళట్లేదు. సో వొకేషనల్ ఈ సంథింగ్ కమింగ్ డేస్లో మనకి చాలా ఉపయోగపడుతుంది. సో వొకేషనల్ దాంట్లో మనకి ఎగ్జాక్ట్గా ఇమ్మీడియట్గా డిపెండింగ్ అపాన్ యువర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నీట్ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా ఎంతో కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థుల క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించే బాధ్యత అందరిపైన ఉందన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు చర్యలు చేపడుతోందని తెలిపారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఒక మంచి సమావేశం భవిష్యత్ సమాజానికి రూపొందించే దేవాలయాలు మన విద్యాలయాలు. భవిష్యత్ సమాజానికి రేపొద్దున రాబోయే భావి భారత పౌరులు అందించే దేవాలయాలు లాంటి మన విద్యాలయాల్లో పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేసి భవిష్యత్తులో ఒక ఉన్నతమైన స్థానాల్లో వారు ఉండేగా, ఓ ఉత్తమ పౌరులుగా ఈ సమాజానికి ఉపయోగపడే రీతిలో తీర్చిదిద్దడానికి ఈ విద్యాలయాల వల్లే అది సాధ్యమవుతుంది. అటువంటి మన విద్యాలయాల్లో మెగా పేరెంట్ అండ్ టీచర్ మీటింగ్ అధ్యక్షత వహించిన మన జూనియర్ కాలేజీ ఈ కాంపౌండ్లోకి వచ్చి ఇదే కాంపౌండ్లో డిగ్రీ పూర్తి చేసుకున్నారు. ఈ కళాశాల నాకు చదువునిచ్చింది, చక్కటి క్రమశిక్షణ ఇచ్చింది, అదేవిధంగా చక్కటి నాకు జీవితంలో ఎదగడానికి అదే విధంగా ఇక్కడ ఆనాటి మా గురువులు మాకు మంచి చక్కటి మార్గదర్శనం కూడా చేయడం జరిగింది. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఈ మెగా పేరెంట్ టీచర్ డే ప్రపంచంలోనే, ఈనాడు దేశంలోనే అత్యధిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలుపెట్టి విద్యాలయాల్లో తల్లిదండ్రులు కూడా కీలక పాత్ర పోషించాలి. లెక్చరర్స్ కూడా, తల్లిదండ్రులు లెక్చరర్స్ కలిపి పిల్లల విద్యార్థుల భవిష్యత్తు పట్ల దృష్టి సారించాలి. దానికి గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా తోడ్పాటు అందివ్వాలి. దానికి ఒక వేదిక అనేది ఉండాలి. అప్పుడే ఆ యొక్క విద్యాలయం యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆ విద్యార్థి యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆ ఉపాధ్యాయుల యొక్క పనితీరు కానీ, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి మౌలిక వసతులు, సౌకర్యాలు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తుని పట్టణానికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో మున్సిపల్ యంత్రాంగం ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాలకు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన శ్రీమతి యనమల దివ్య సాయినగర్లో సీసీ రోడ్డు ప్రారంభించారు. డాక్టర్ దుర్గా దాస్ స్ట్రీట్లో మరో సీసీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఆమె అభివృద్ధి నిరంతర ప్రక్రియ అన్నారు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని తుని పట్టణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య అన్నారు. ఆ దిశగా అభివృద్ధి ప్రణాళికలు అమలు చేస్తున్నామని తుని పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం ఆమె చెప్పారు. నిన్న మొన్నటి వరకు ఇరుకు రోడ్లతో, ట్రాఫిక్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున ఇకపై అలాంటి సమస్య తలెత్తకుండా దశల వారీగా అన్ని వీధి రోడ్లను విస్తరిస్తామని శ్రీమతి యనమల దివ్య చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ
ఆలంబనంగా పనిచేస్తుందని ఆమె చెప్పారు. తుని పట్టణ పర్యటనలో భాగంగా సాయినగర్లో ఎల్ఐసి ఆఫీసు వెనుక వీధిలో 30 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. అనంతరం మరో 35 లక్షలతో డాక్టర్ దుర్గాదాస్ గారి వీధి నిర్మించే సీసీ రోడ్డు పనులకు వైద్య ప్రముఖులు, కూటమి నాయకులతో కలిసి ఆమె శంకుస్థాపన చేశారు. అంతకుముందు సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే యనమల దివ్యకు వైద్య ప్రముఖులు డాక్టర్ దుర్గాదాస్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ వినీలా, డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలో వైద్య బృందం ఘనంగా స్వాగతం పలికారు. తమ ఆహ్వానాన్ని మన్నించి తమ నివాసానికి వచ్చిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య, మాజీ కౌన్సిలర్ చింతకాయల భారతీ ప్రసాద్ సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనిగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు, కుండల రామకృష్ణ, బీజేపీ రామకృష్ణ, అచ్చంట సురేష్, పృథ్వీరాజ్, దంతులూరి శ్రీనివాసరాజు, దండెం నాగు, జల్లు వాసు, నార్ల రత్నాచి, సిద్ధాంతపు సత్యబాబు, బోడపాటి శ్రీను, అల్లు రాజు, కనిగిరి ప్రకాష్, ఎస్కే వల్లి, తోలెం ప్రసాద్, అద్దేపల్లి బాలాజీ, మాజీ చందక కౌన్సిలర్లు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ శుక్రవారం ఉదయాన్నే మంచి రోజు. ఇవాళ మంచి రోజు నాడు మనం దుర్గాదాస్ గారి వీధి రోడ్డు, అలాగే మన ఎల్ఐసి కాలనీ రోడ్ కూడా పూర్తి చేసుకొని ఓపెన్ చేయడం కూడా జరిగింది. దుర్గాదాస్ గారి వీధి వచ్చేసి 500 మీటర్ల రోడ్డు, 35 లక్షల బడ్జెట్ తోటి కూడా వేయడం జరిగింది. ఎప్పటి నుంచో వీళ్ళు అడిగిన రోడ్ ఇది పూర్తవడం నిజంగా చాలా సంతోషదాయకం. అలాగే డాక్టర్స్ అందరూ కూడా ఎక్కువ మంది నివసిస్తారు కాబట్టి వాళ్ళకి ఫ్రీక్వెంట్ కమ్యూనికేషన్ రోడ్ ద్వారా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ రోడ్ పూర్తి చేసి వాళ్ళకి అందజేయడం జరిగింది. అలాగే మన ఎల్ఐసి కాలనీలో రోడ్ అది వచ్చేసి 280 మీటర్స్ రోడ్, అది కూడా దాని బడ్జెట్ వచ్చేసి 30 lakhs రోడ్. అది మన విడ్త్ ఇంతకుముందు ఓన్లీ 4 మీటర్స్ ఉంటే 2 మీటర్స్ అటు ఒక మీటర్ ఇటు ఒక మీటర్ పెంచి 6 మీటర్స్ వైడన్ చేసి ఆ రోడ్డు మనము 30 లక్షలతో ఆ రోడ్డు వేసుకున్నాము. అది కూడా చాలా పెద్ద రోడ్డు, ఆల్మోస్ట్ మెయిన్ రోడ్ కిందే లెక్క, ఎక్కువ మంది ట్రాఫిక్ కూడా అవుతుంది. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ పనులు కూడా మరిన్ని ఇప్పటివరకే చాలా చేస్తున్నాము. డెవలప్మెంట్ అనేది నిరంతరం ప్రక్రియ కాబట్టి ఇలాగ తుని నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా ఆశ, పట్టుదల కూడా. దీని అంతటికీ కూడా మన తుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఈ ఆశయానికి సహకరిస్తున్నారు కాబట్టి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో దళిత యువకుడు అన్నెం సాయి హత్య కేసుపై సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అన్నెం సాయి హత్య ప్రణాళికబద్ధంగా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఘటనపై లోతైన నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలికి తీయాలని కోరారు. రావులపాలెం చేరుకున్న మందకృష్ణ మాదిగ అన్నెం సాయి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనకు సంబంధించినటువంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్నెం సాయి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేంత వరకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కేసును అన్ని కోణాల్లో విచారించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. చంపాలనే ఉద్దేశంతో తీసుకెళ్లిన విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. స్నేహితుడిగా నమ్మించి తీసుకెళ్లినప్పటికీ, స్నేహితుడని చెప్పి నమ్మిపోయినప్పటికీ అక్కడ అనుకోకుండా ఘర్షణ జరుగుతాయి ఇద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు కూర్చున్న చోట ఆ రాత్రి అనుకోకుండా ఇద్దరి మధ్యలో ఏదన్నా మాట పెరిగి ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో ఒకవేళ కొట్టి చంపిందనుకుంటే అక్కడ మిరియాలు కారం కలిపిన పొడి ఉన్నది, అక్కడ కారం పొడి ఉన్నది. అంటే చంపాలనే ఉద్దేశం ముందు ఉండడం వల్లనే ప్లాన్ ప్రకారంగా ఆ కారం పొడి వచ్చేసింది. అకస్మాత్తుగా అక్కడ ఇద్దరి మధ్యలో వాదాలు పెరిగి గొడవ జరిగి అతను పై చేయి చంపింది కాదని తీసుకెళ్లేటప్పుడే ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళిండు అనడానికి సాక్ష్యమే అక్కడ కారం పొడి ఉండడం, అది సాక్ష్యాలు కనిపించడం. దీన్ని బట్టి ఒక్కడు కుట్ర చేశాడా, ఒక్కడే చంపాడా, ఇంకా తీసుకెళ్ళడానికి ఈయనను ముందు పెట్టారా, లేదా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం మాత్రం లోతైన సమగ్రమైన విచారణ చేస్తే తప్ప అది బయటకు రాదు. కాబట్టి సమగ్రమైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఒక ఐపీఎస్ అధికారితోటే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులు సిఐ గారు కూడా
ఖచ్చితంగా కొన్ని అనుమానాలు ఉత్పన్నమవుతున్న సమయంలో ఖచ్చితంగా అతన్ని రిమాండ్ చేశాం కనుక మేము ఒక 5 రోజులు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు ఏందో మరింత బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి సిఐ గారు కూడా చెప్తున్నందున ఖచ్చితంగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్ సూరవరం గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బీవీఎంఐ రూప ఆధ్వర్యంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తుని మండల టీడీపీ అధ్యక్షులు చింతమనేని అబ్బాయి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్స్, బూట్లు, మెరుగైన ఆహారం అందిస్తున్నారన్నారు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మనిషికి 13,000 చొప్పున తల్లి అకౌంట్లో వేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. ప్రైవేట్ పాఠశాలలో చదివించి అప్పుల పాలవుతున్నారని, ప్రభుత్వ పాఠశాలకు తమ పిల్లల్ని పంపించి మంచి విద్యాభ్యాసాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులకు స్కూల్ కిట్లు పంపిణీ చేశారు. 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఈరోజు మన ఎన్సూరవరం గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో మన మెగా పేరెంట్స్ డే, అలాగే సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి 2 కార్యక్రమాలు కింద పెట్టడం, మరి 2 సంవత్సరాల్లో కూడా ఇది 4వ కార్యక్రమం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి అలాగే మన సచివాలయ ఉద్యోగస్తులకు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మన హై స్కూల్లో 13 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. మరి అలాగే హెచ్ఎం గారు చాలా చక్కగా చదువులోనే కాకుండా పిల్లల ఆటపాటల్లో కానీ మరి చాలా ప్రోగ్రామ్స్లో కానీ ఎంతో మన హై స్కూల్ ముందుండేలాగా, మన హై స్కూల్కి మంచి పేరు వచ్చే విధంగా ఎప్పుడు కూడా ఎంతో చక్కటి కార్యక్రమాలు చెప్తూ మన స్కూల్కి మంచి పేరు తీసుకురావడం, మన ఊరికి మంచి పేరు తీసుకురావడం కూడా జరుగుతుంది. మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని రూపొందించినటువంటి మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరందరూ కూడా ప్రభుత్వ స్కూల్స్లో కూడా మరి ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రతి ఒక్కరూ కూడా నిరుపేదలై ఉండి కూడా తల్లిదండ్రులు చదివించుకోలేకపోవడం, ఫీజులు కట్టలేకపోవడం, ఇటువంటి ఇబ్బందులు ఉండకూడదు. అన్నీ కూడా పిల్లలకి మంచి సదుపాయాలు కల్పించాలి. గ్రామాల్లో కూడా అన్ని సదుపాయాలు హై స్కూల్స్లో కల్పించినట్లయితే స్కూల్స్లో కానీ పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా యూనిఫామ్స్ కానీ, షూస్ కానీ, అలాగే బుక్స్ కానీ, పెన్నులు కానీ అన్నీ కూడా ఉచితంగా ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాలి, విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ మన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. ఈ గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమాలని నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎట్టి పరిధిలో ఉపయోగించుకొని మన హై స్కూల్స్ ఎలాగైతే మనం అభివృద్ధి పరుచుకున్నామో అలాగే మన పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండల కేంద్రంలో గ్రామ దేవత శ్రీ శ్రీ పోచమాంబ అమ్మవారికి ఆషాఢ సారే మహోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు సాంప్రదాయ దుస్తులు ధరించి సారితో కలిసి గ్రామ పురవీధుల్లో భక్తి ఉత్సాహాలతో ప్రదర్శనగా సాగారు. అనంతరం వివిధ రకాల పండ్లు, పూలు, స్వీట్లు తీసుకుని అమ్మవారికి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు హాజరై ఆషాఢ సారే అమ్మవారికి సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తులు భారీ పాల్గొని ఐపోలవరం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది.
గన్నవరం మండలం అన్నంపల్లి ప్రాథమిక నందు తల్లికి వందనం మెగా పేరెంట్స్ మరియు ఉపాధ్యాయుల మీటింగ్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ మండల కన్వీనర్ ఆర్ధాని శ్రీనివాస్ హాజరయ్యారు. ఉపాధ్యాయులు భాస్కర్, త్రినాథ వర్మ, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులకు పూలతో పాదాభివందనం చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది. పాఠశాలలో విద్యకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ప్రవేశపెట్టి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 13,000 రూపాయల చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇలా చూడు. ఓకే, దండం పెట్టుకో. ఓకే, ఈ పక్క వచ్చి చూడొద్దు. అది తల్లి ఏంటమ్మా నెక్స్ట్ మీరు పడుకోకూడదు మీరు ఆగే సార్ మహేష్ సార్ కూడా పవర్లన్నీ కూడా ఆనందించి బయట ఉన్న పిక్చర్స్ బజార్కి వెళ్తే ఏముంటాయి ఏముంటాయి యానిమల్స్ అన్ని కూడా ఆ పిక్చర్ ద్వారా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా ఊరూరా మెగా పీటీఎం ఆత్మీయ సమావేశాలు. శృంగవృక్షంలో విద్యార్థులతో యనమల దివ్య ముఖాముఖి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. ఐపోలవరం మండలంలో విద్యార్థులకు కలెక్టర్ కిట్స్ పంపిణీ. తుని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రభుత్వ యనమల దివ్యకు వైద్య బృందం ఘన స్వాగతం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.